గారెలన్నమాట. చాలా చరిత్ర ఉందక్క వీటికి. సరే మీ పని కానివ్వండి. అలాగే గారెలు తింటారా? గారెలు నీ పని చెప్తాను రండి, చెప్తాను ఉండండి. తుమ్ములు దగ్గులేంటి? ఏమైందబ్బా? ఏంటత్తయ్య గారు ఇలా వచ్చారు? ఆ తుమ్ములెవరివమ్మా? పాపం లతక్క శిరీషక్క అత్తయ్య గారు. లతా శిరీషవా? లోపల ఏం చేస్తున్నారు? చూడండి. చూడండి. అయ్యో 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 అయ్యో, నూనె గారెలు! అయ్యో అయ్యో, అవును ఈ గారెలు ఎక్కడివే? అవును, ఇదంతా మధు మీదకి తోసేస్తే పోలా? అది అత్తయ్య గారు, ఇవన్నీ మధు కోసమే చేసాం. మధు కోసమా? అవునత్తయ్య గారు, నాకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా అందంగా అచ్చం మీలా పుట్టాలని, అలా పుడితే 3 వ్యక్తులకి గారెలు దానం చేస్తామని మొక్కుకున్నారట అక్కలు. మేమా? ఊరుకోండక్కలు, దీంట్లో దాయడం ఎందుకు? నా మీద, నాకు పుట్టబోయే బిడ్డ మీద మీకెంత అభిమానం ఉందో అత్తయ్య గారు కూడా తెలియాలి కదా. చూసారు అత్తయ్య గారు, నా మీద ప్రేమని ఎలా దాయాలని చూస్తున్నారు? అప్పటికి నేను అత్తయ్య గారికి చెప్దాం అక్కలు అంటే, నో, ఈ దానం పూర్తయ్యే వరకు అత్తయ్య గారికి చెప్పొద్దు. ఒకవేళ చెప్తే మీ అమ్మ నాన్న కోసం నువ్వే చేస్తున్నావని మేము అబద్ధం చెప్తామని చెప్పారు. కోసిని మా ఇద్దరిని ఇరికించేసావు కదే. ఇన్నాళ్ళు నా కోడళ్ళని అపార్థం చేసుకున్నాను. అయ్యో, కానీ నీ బిడ్డ కోసం ఇంత కష్టపడుతున్నారని తెలిసాక మీరు నా కోడళ్ళని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానమ్మా. ఈ ఆనంద సమయంలో చేరొక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం గిఫ్ట్ అత్తయ్య గారు? చెప్పను, డైరెక్ట్ గా చేతికే ఇస్తాను. మీరు థ్రిల్ అవ్వాలి కదా. చూసారా? ఇది జాగ్రత్తగా పెట్టుకోండమ్మా. చెవిలో అక్కలు. ఇదిగో త్వరగా ఆ గారెలు దానం ఇచ్చేస్తే సంతోషిస్తానే. ఎవరికి అత్తయ్య గారు? నాకు మధుకి. అయినా మేం 3 కదా దానం చేయాలనుకుంది. మీ ఇద్దరికి ఇచ్చేసి మిగతావన్నీ ఇదిగో దీనికి ఇచ్చేస్తాను అత్తయ్య గారు, మొక్కు తీరిపోతుంది. మేం 3 ఉంటే 4వ వ్యక్తికి దానం ఇస్తానంటవేంటి? 3?
ముగ్గురేంటి అత్తయ్య గారు, మీరిద్దరే కదా. అయ్యో పిచ్చిదానా, మధు కడుపులో బిడ్డని మర్చిపోయారటే. అంటే వాడితో కలిపి మేం ముగ్గురం కదా. చూస్తారంటే అవన్నీ మాకిచ్చేసి మొక్కు చెల్లించుకోండి. అలాగే నీ వల్లే మీలేవు, తీసుకోండి. ఆగండి ఆగండి, చేతిలో పెడితే పుణ్యం సగమే వస్తుంది. అదే మీ చేత్తో తినిపిస్తే పుణ్యం ఫుల్గా వస్తుంది. ఏది తినిపించండి. రామా రామా రా 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 రా. తినిపించండి. మధు హాల్లో కూర్చొని తిన్నావురా. మధు తీసుకో. మీరు తినాలనుకుంటే తినండి, కానీ అందులో నన్ను ఇరికించాలనుకుంటే మాత్రం ఈలోగా ఇరికిస్తా. అయినా ఇదంతా ఈ పిచ్చి దాని వల్ల జరిగింది. ఎవరక్క? నువ్వా? కాదమ్మా, కాదు, నువ్వు. నిన్ను చెల్లి, అక్క, మళ్ళీ జన్మంటూ ఉంటే ఇలా తోటి కోడళ్ళ కాకుండా సొంత అక్క చెల్లెళ్ళ పుడదామే. ఛీ, నాకు నువ్వు వద్దు. వచ్చే జన్మలో నాకు అక్కగా అనుష్క పుట్టాలి. నీలాంటి టింగర్ది నాకు చెల్లిగా అక్కర్లేదు. ఏ కత్రినో కైఫో కరీనా కపూర్ చెల్లిగా కావాలి. సరేలే, అందులో ముందు దూకి చావు. నువ్వు దానికి వేళ్లడిచావు. వదిలు, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చెప్పమంటావు చేతు? అత్తయ్య గారి టార్చర్ భరించలేక ఇదిగో ఈ బకెట్లో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను. వదినా, అందులో దూకితే నువ్వు చావడం కాదు గాని బకెట్ ఇరిగిపోద్ది గ్యారంటీగా. నేను ఊరేసుకుంటాను. ఏంటి, ఆ దారంతోనా? అంత పనిచే కుదినా. అసలు మీరిద్దరూ ఆత్మహత్య కోసం ప్లాన్ చేసినట్టుగా లేదు, తిన్న దరక్క ఈ అదప్పలను చేస్తున్నట్టుగా ఉంది. అంటే డైరెక్ట్ గా బావిలోకి దూకాలంటే భయం చేతు. అందుకే దీంట్లో ట్రైలేసి కంఫర్ట్ గా ఉంటే అప్పుడు బావిలో దూకేస్తాను. నేను అంతే చేతు. ఈ దారంతో ఊరేసుకొని హాయిగా ఉందంటే తాడుతో ఊరేసుకుంటాను. వదినా, ఏంటా పిచ్చి మాటలు? చాలా దిగండి, జాగ్రత్త, మెల్లగా దిగండి. అయినా ఇప్పుడు మీరు చచ్చిపోవాల్సినంత బాధ వచ్చింది. అసలు ఏం జరిగింది? అలా నీ భార్య కోసం మాకు నచ్చిన తిండి కూడా తిన్నివ్వట్లేదు. అడ్డమైన పనులన్నీ మాకే చెప్తున్నారు. మధు తల్లి కాబోతుందన్న ఆనందంలో ఆమెను మహారాణిలా చూస్తున్నారు, మమ్మల్నేమో బానిసల్లాగా మారుస్తున్నారు. ఈ అవమానం పడే కన్నా ఆత్మహత్య బెటర్ అని ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాము. వదినా, ఆత్మహత్య అంటే అందాల పోటీలు అనుకున్నారా రోజు ప్రాక్టీస్ చేయడానికి? మరేం చేయమంటావు చేతు? నువ్వేమో ఇష్టం లేదంటూనే ఆ మధుని అమ్మని చేసావు. అదేమో మా పాలిటి శాపం అయి కూర్చుంది. అబ్బా, ఆ మధు తల్లవడం ఏంటి? దాని బొందా. ఏంటి చేతు నువ్వనేది? వదినా, ఆ తల్లవ్వాలంటే నాకు దానికి మధ్య ఏదైనా జరగాలిగా.
మధు నెల తప్పలేదా? మధు నెల తప్పడం కాదు, అమ్మకిచ్చిన మాటని నేను తప్పాను. నిజమా? మరి మరి ఈ విషయం అత్తయ్య గారికి చెప్పొచ్చు కదా చేతు. మాకు ఈ బాధలు తప్పేవు కదా. ఆ, చెప్తే మీకు బాధలు తప్పుతాయి, కానీ అమ్మ మాట నిలబెట్టుకోలేకపోయానని నాకు బాధలు స్టార్ట్ అవుతాయి. షో, మరి దీనికి పరిష్కారం ఏంటి చేతు? ఏం లేదు వదినా, మనం చెప్పకుండా ఆ మధు తల్లి కాదని అమ్మకే తెలిసేలా చేయాలి. మనం చెప్పకుండా ఎలా తెలుస్తుంది చైతు? దానికి నా దగ్గర ప్లాన్ ఉంది. ముందు మనం గుడి దగ్గరికి వెళ్దాం రండి. అమ్మా అయ్యా, అయ్యా. అయ్యా అయ్యా, అయ్యా. అయ్యా అయ్యా ఒక్క అయ్యా, రూపాయి అయ్యా. అయ్యా ఒక్క అయ్యా, రూపాయి అయ్యా. అమ్మా అమ్మా చేతు అయ్యా. ఇక్కడికి ఎందుకు అమ్మా, తీసుకొచ్చావు? అయ్యా. వదిలు, రూపాయి అమ్మా, ఒక్క మనం రూపాయి. వాడిని కావడానికి వచ్చాం. వాళ్ళనా? అంటే మాతో కూడా ముష్టెత్తించి డబ్బులు పోగు చేసి అత్తయ్య గారికి ఇద్దాం అనుకుంటున్నావా చైతు? కుదరదు. మేం ముష్టి అడుగుతాం కాబట్టి మాకే ఇవ్వాలి. వదినా, అంటే చేతు, 1-2 సార్లు అత్తయ్య గారితో ముష్టెత్తేసరికి బొచ్చి చూడగానే చేతులు లాగేస్తున్నాయి. వదినా, మనం వచ్చింది అందుకు కాదు. మరి ఇప్పుడు మధు తల్లి కాదని ప్రూవ్ చేయడానికి డాక్టర్ కావాలి కదా. ఒరిజినల్ డాక్టర్ అనుకో ఫీజు తడిసి మోపడవుద్ది. అందుకే డూప్లికేట్ డాక్టర్ కావాలి. అందుకనమాట ఇక్కడికి వచ్చాం. లో బడ్జెట్ లో హై బడ్జెట్ రిజల్ట్ వస్తుంది. ఆ? అంటే అంటే సింపుల్ వదినా, అక్కడున్న ముస్టాడు ఆడో ఆర్టిస్టు, చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉంటాడు. వాడిని మన ఇంటికి తీసుకెళ్లి వేషం వేయిస్తామన్నమాట డాక్టర్గా. సో సో లేదు సోది లేదు, నాకు అర్థమైంది పద. నాకు తెలుసు చిన్నదిని చాలా స్పీడ్ అని. రండి. అయ్యా, అయ్యా, అయ్యా. అమ్మా, 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 అమ్మా. అయ్యా, నమస్తే అయ్యా, ముస్తా అయ్యా, ఆర్టిస్ట్ అయ్యా. గారు. నమస్తే నమస్తే. ఇంతకు మీరెవరు? నేను ఎవరైతే నీకు ఎందుకు గానీ నాకు చిన్న పని చేసి పెట్టాలి. పని చిన్నదైనా పెద్దదైనా పేమెంట్ మాత్రం పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. అబ్బో, పర్వాలేదే, ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నారు. మనం బిఏ, ఇది ఎంబీఏ. ఓహో, చదువుకున్న బెగ్గర్స్ అన్నమాట. వెరీ గుడ్. మీరిద్దరూ కలిసి డాక్టర్ కాంపౌండర్ గా మా ఇంటికి రావాలి. డాక్టర్సా? అయితే బడ్జెట్ ఎక్కువ ఇద్దే. బడ్జెట్ ఎంతైనా పర్లేదు, కాకపోతే డాక్టర్ డ్రెస్ దగ్గర నుంచి A to Z మొత్తం మీవే. ఆల్ వెరైటీ కాస్ట్యూమ్స్ ఉన్నాయి. ఆ. డోంట్ వరీ. మ్యాటర్ చెప్పు. హ్మ్. అది మ్యాటర్. అలా చేస్తే మీరెంత అడిగితే అంత పేమెంట్ ఇస్తా. ఓ 5 అయితే. ఏంటి 100? వేలు. ఆ? ఆ? సర్లే, తప్పుతుందా? అవసరం మందోదులు. ఓకే, ఇదిగో నా నెంబర్ రాసుకో. ఒక్క నిమిషం. ఒకసారి నాకు ఫోన్ చేయి. చెప్పు. అలాగే అలాగే అలాగే. ఇంటి దగ్గరికి వచ్చి ఫోన్ చేయి. ఆ? డాక్టర్ కాంపౌండర్ మర్చిపోకు. పదండి. ఓకే ఓకే. పద. అమ్మా, అమ్మా 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 ఒక్క రూపాయి. అయ్యయ్యయ్యయ్య. అమ్మయ్యా. అమ్మ మధు, మధు ఇట్రా. మధు, అత్తయ్య గారు, ఏంటి అత్తయ్య గారు ఇంత చిల్లర తీసుకొచ్చారు? ఏం లేదమ్మా, ఆ కిరాణా కొట్టు సుబ్బిగాడు నెల వడ్డీ ఇమ్మంటే చిల్లర తప్ప ఏమీ లేదన్నాడు. నేను వదులుతానా? మొత్తం చిల్లరంతా పట్టుకొచ్చేశాను. సరే గాని చిల్లరంతా లెక్క పెట్టి నెల వడ్డీ ఉందో లేదో చూడు. పైసా తగ్గినా చంపేస్తాను ఆ సుబ్బిగాడిని. రామ్మా, లెక్క పెట్టు. అమ్మా, నీకు నచ్చేలా ఆ, నువ్వు మెచ్చేలా ఉమ్, మధుకి అదిరిపోయేలాగా ఓ పని చేశానమ్మా. ఏంట్రాది? ఏముందమ్మా, మధుకి చెకప్ చేయించడానికి డాక్టర్ని పిలిపిస్తున్నాను. నాకోసమా? ఇప్పుడు నాకేం హెల్త్ ప్రాబ్లం లేదే. ప్రాబ్లమ్స్ ఉన్నాయని కాదు మధు, రేపు నీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లము రాకూడదు కదా. దానికి ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయిరా? అయ్యో, తను ఒట్టు మనిషి కాదు కదా అత్తయ్య గారు.
అవును, చాలా గట్టి మనిషి. ఏ, నోర్మై. ఒట్టి మనిషి కాదు అంటే ప్రెగ్నెంట్ అని అర్థం. తన కడుపులో మన ఇంటి వారసుడు ఉన్నాడు కదా అత్తయ్య గారు. అవును కదా. ఆ, నిజమే నాన్న. వాడు అందంగా ఆరోగ్యంగా పుట్టాలంటే నెల నెల ట్రీట్మెంట్ చేయాల్సిందే. మరి ఇప్పుడు హాస్పిటల్ అనుకో అమ్మా, అపాయింట్మెంట్ తీసుకోవాలి, లైన్ లో నుంచోవాలి, ఫీజు కట్టాలి, వెయిటింగ్, ట్రాఫిక్ జాము, ఇవన్నీ ఎందుకు? అలా చేస్తే పాపం మా ఆవిడ మళ్ళీ స్ట్రెయిన్ అయిపోతుందిగా. అందుకే డాక్టర్నే ఇంటికి పిలిపిస్తున్నానమ్మా. మంచి పని చేసావు నాన్న. థ్యాంక్ యూ అమ్మా. ఏంటి పంచి పని అత్తయ్య గారు? డాక్టర్ ఇంటికి వస్తే ఫీజు 10 రెట్లు ఎక్కువ తీసుకుంటారు తెలుసా? అమ్మా, వచ్చేది నా క్లాస్మేట్ వాళ్ళ పిన్నమ్మా. మనం పైసా ఇవ్వక్కర్లేదు, వాళ్ళు అడగరు, అంతా ఫ్రీ 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 అన్నమాట. అయితే ఓకే 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 నాన్న. ఇదిగో పనిలో పని ఇంట్లో అందరికి చెకప్లు చేయించే. ఆ, అలాగే చేయిస్తానమ్మా. మనకందరిలోకి మా ఆవిడ మధుమతే మెయిన్. చెకప్ చేయించిన తర్వాత మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. పోయిన నెలేగా చేయించారు, మళ్ళీ ఎందుకండి డబ్బు ఖర్చు? అమ్మమ్మమ్మమ్మమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, నాకు నీ ఆరోగ్యం ముఖ్యమే. నీ సంగతి నేను తెలుస్తాగా. డాక్టర్ డాక్టర్ అయ్యయ్యయ్య పట్టణం కదా గట్ల అరసలు ఎందుకో. డాక్టర్ డాక్టర్ ముష్టిదానివి కాదు. మార్చో. ధర్మప్రభులు మీరు చెప్పినట్టు చేస్తాం బాబు. అంటే జోక్ అమ్మా, జోకు. కాంపౌండర్ డాక్టర్ కి చెప్పు. డాక్టర్మే. మిస్టర్ చైతన్య, వేర్ ఇస్ యువర్ వైఫ్? థ్యాంక్ యూ. హియర్ ఇస్ మై వైఫ్. హియర్ ఇస్ మై వైఫ్. వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది. అయ్యో, ఏం టీవీ తింటున్నారు? అవునండి, ఈ పూటకు మాకు ఇదే తిండి. ఇది తీసుకోండి. ఆమె రోజు మనకి ముష్టేసే మధుమతమ్మ కదూ. అవునే. అయ్ బాబోయ్, డబ్బు కక్కుర్తుపడి ఎంత పెద్ద తప్పు చేసావు. అవునే, వెంటనే ఏదో చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామే. హలో, ఏంటి అనిల్ అంబానీ గారా? అది ముఖ్యమైన కేసా? అర్జెంటుగా వచ్చేయాలా? అలాగే ఫ్లైట్ ఎక్కొచ్చేద్దాం. ఉంటారండి. నువ్వు పద. డాక్టర్ గారు ఆగండి, కూర్చోండి. మేము వెళ్తామండి. కూర్చోండి. పర్లేదండి. ఏయ్, కూర్చో. డాక్టర్ గారు కిందకు వచ్చినారండి. సింప్లిసిటీ అమ్మా, పైన కూర్చో, పైన కూర్చోండి. అమ్మా, ఇవిడే డాక్టర్ వాణి విశ్వనాథ్ గారు. వాడు కాంపౌండర్ విశ్వనాథ్ కే అని. అంటే కంచు బొచ్చే కదా. అంటే బాబా కే అంటే నాకేం తెలుసు. కే అంటే ఎరా, కే అంటే కేనేగా, కే అంటే కేనే. ఆ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఏ గుడి దగ్గర? డాక్టర్ గుడి కాదు, గుడి పక్కన హాస్పిటల్ దగ్గర. హాస్పిటల్. అదే 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 గుడి పక్కనే ఉన్న నర్సింగ్ హోమ్ లో కొన్ని దినాలు పని చేసిన, అప్పుడు చూసింటారు. అవునండి, మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఎక్కడా? వాణి విశ్వనాథ్ గారు. ఒరే విశ్వనాథ్ కే లే బాబా. లే వాణి విశ్వనాథ్ గారు లేవండి మేడం, లేవండి. నేను తీస్తాగా. చిల్లర నేను తీస్తా. మా ఇంట్లో చిల్లర నేను తీస్తానమాట.
నేను తీస్తున్నామ్మా, నేను తీస్తున్నాగా. మా చిల్లర మేము ఏరుకుంటాం. నుంచోండి, నుంచోండి అక్కడ. రే వీళ్ళు డాక్టరు కాంపౌండర్లేనా లేక ముష్టి వాళ్ళ? అంటే అమ్మా, అది స్వచ్ఛ భారత్ అంటే వాణి విశ్వనాథ్ గారికి బాగా ఇంట్రెస్ట్ అమ్మా, అందుకనే ఎక్కువ వాటిల్లో పాల్గొంటూ ఉంటారన్నమాట. పాపం కాంపౌండర్ గారు ఏది కింద పడినా ఏరుకోవడం, అదే ఎత్తుకోవడం అలవాటు అనుకుంటా. అంటే లక్ష్మీదేవి కదమ్మా, ఎవరైనా తొక్కుతారేమోనని తీసేసామమ్మా. ఓహో, డాక్టర్ గారు కొంచెం మీరు మా ఆవిడ్ని ముందు టెస్ట్ చేసి మీరు చెప్పినట్టే చెప్తాం. చెప్పమన్నట్ట. అదే చెప్పమన్నట్టు కాదమ్మా, ఉన్నదున్నట్టు చెప్పమ్మా. ఏ ఉన్నదున్నట్టు చెప్పమని చెప్పానమ్మా, అంతే. అమ్మ మధు తీసుకెళ్ళమ్మా. అలాగే అత్తయ్య గారు. డాక్టర్ గారు రండి. నేను రాను. అయ్యో రండి.